విత్తనాన్ని ఎంత పవిత్రంగా చేసే పండుగ ఇక్కడ చూస్తుంటాం. ఒకటే మాట, విత్తనం బాగుంటే పంట బాగుంటది, పంట బాగుంటే ఆరోగ్యం బాగుంటది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటది, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయి. ఎప్పుడైతే వ్యవసాయం మళ్ళీ బాగుంటుందో ఖచ్చితంగా మన కల్చర్, మన జీవనశైలి, మన ఆయుష్ పెరుగుతుంది. అందరూ నమస్కారం. ఈరోజు 5వ రోజు కిల్లోగూడలో విత్తనాల పండుగ 17వ సంవత్సరం. ఈ సంవత్సరం మనం పూర్తిగా పార్టిసిపేట్ చేసాం. అసలు ఒక విత్తనాన్ని దేవుడు దేవతల పలకిలో తీసుకెళ్ళి అమ్మవారి చూసి ఊరంతా ఊరేగించుకుని వాళ్ళ సాంప్రదాయంతో తీసుకొచ్చి ఒక చెట్టుకు కట్టి ఆ విత్తనాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో వేసుకుంటారు అన్నమాట. అలా అంటే ఒక విత్తనాన్ని ఎంత పవిత్రంగా చేసే పండుగ ఇక్కడ చూస్తుంటాం. చాలా అరుదైంది ఇలాంటి పండుగలు. మామూలుగా మన పండుగ అంటే దండగ అనుకునే అలా ఉన్నాం. ఆ పరిస్థితికి వెళ్ళిపోయాం. పండగ అంటే దండగని. పండగ దండగ కాదు, పండగే మనకు పరమార్థం. ఎందుకంటే ఇలాంటి పండుగలు మనం ఏ పండుగని వదలకూడదు. అన్ని పండుగలని మనం చేసుకోవాలి. పండుగల్లో పార్టిసిపేట్ చేయాలి. మనం చేస్తే పండగకి వచ్చి వెళ్ళిపోతే కొంత తెలుస్తుంది. పండుగలో ఇన్వాల్వ్ అయ్యానుకోండి ముందు నుంచి అసలు ఏం చేస్తున్నారు ఏంటని డెప్త్ తెలుస్తూ ఉంటాం, బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే పండగ ముందు 2 రోజుల ముందు నుంచి వెళ్ళి వాలంటీర్గా పని చేయాలి. మనం చేసినప్పుడు ఏంటంటే అసలు మొత్తం విషయం అర్థం అవుతుంది అన్నమాట. అలా మనం ఆ ప్రయత్నం కూడా చేస్తే మనం బాగా చాలా నేర్చుకుంటాం. మన సంస్కృతి నుంచి ఎంతో నేర్చుకుంటాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇప్పటికీ మన భారతీయ మనిషి యొక్క డిఎన్ఏ లెవెల్లో డిస్ట్రాయ్గా అయిపోయింది. అంటే డిఎన్ఏ లెవెల్లో మారిపోయాం మనం. 50 ఏళ్ళ క్రితం మన డిఎన్ఏ వేరు, ఇప్పుడు డిఎన్ఏ వేరు. కారణం ఏంటంటే ఈ హైబ్రిడ్ వీటితో మనం విచ్ఛిన్నం అయిపోయింది, మన కణం విచ్ఛిన్నం అయిపోయింది. సో కనివిని క్యాన్సర్లు ఈరోజు మన ఇంటి పట్టు ఎలబడుతున్నాయి. అలాంటి దారుణ పరిస్థితిలో ఉన్నాం. జబ్బు రాకుండా చేసే వైద్యం ఏ వైద్యం లేదు. అది దేశీయ విత్తనం మాత్రమే జబ్బు రాకుండా చేసేది. అందుకే మనకి ఆహారమే ఔషధం. అందుకు మనకి ఇన్ని రకాల పంటలు పంట నుంచే వంట నుంచే సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కలిసి మనిషిని శారీరకంగా మానసికంగా నిండు నూరేళ్ళు సుఖంగా ఉంచడం కోసం మన భారతీయ దేశంలో ఉన్న ఆహారం మనం ఔషధం. జబ్బు రాకుండా చేసేది ఆహారం మాత్రమే. ఎందుకంటే అందుకని దేశీయ విత్తనం, పాత విత్తనం, మన పాత వంటలో తినాలి. అందుకోసం నేను ఏదో సరదాగా ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చి అటెండ్ వెళ్ళిపోదాం అనుకుని నేను ఏదో పని మీద వచ్చి ఇక్కడ చూసి నాకు నచ్చి నేను ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని 3 రోజులు ఇక్కడ ఉండిపోయాను. ఎందుకంటే ఇదే అసలు రూట్. నెక్స్ట్ తరం మనిషి మనుగడ ఉండాలి అంటే, ఈ భూమి మానవజాతి సుభిక్షంగా ఉండాలంటే ఇదే రూట్ కాజ్, ఇదే రూట్. ఈ రూట్ని మనం పట్టుకోకపోతే నెక్స్ట్ తరం ఏం ఉండదు, జీరో. కొన్నాళ్ళ తర్వాత చెప్పుకుంటాయి జంతువులని పక్షులు చెప్పుకుంటాయి, మనిషి అనే ఒకడు ఉండేవాడంట ఇలాగని గొడవ బొమ్మలు చూపించి మాట్లాడుకుంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితి వస్తుంది మనకి ఇప్పుడు మేలుకోకపోతే. ఒకటే మాట, విత్తనం బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయి.
ఇప్పుడు రవివర్మ గారు 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఆయన టిఫిన్ భోజనం రాత్రి అంతా నిద్ర లేదంటే ఆయనకి రాత్రి నిద్ర లేకుండా ఇక్కడ నేనైనా కొంచెం పడుకున్నాను వెళ్తా దీని మీద నిద్ర లేకుండా ఈ పందిరి రాత్రి చీకటి అయిపోతున్నప్పటికి కూడా పందిరి లేదండి ఇక్కడ అలాంటి దగ్గర కూర్చొని ఇవన్నీ మొత్తం అంతా పొద్దుట అవ్వదు సరే మామూలు చేద్దాం అనుకున్నాం అలాంటి పూర్తి చేసి మాకు అప్పగించారు స్టాల్స్ ఎలాగ చేయాలా స్టాల్స్ ఎలాగ ఇస్తాము అన్న చూస్తే మతిపోయింది ఆ స్టాల్ని చూసి ఇచ్చింది ఒక టేబులే కానీ గడ్డి వేసి మనకి సంతలో ఎలాగ జరుగుతుందో మనకి ఎగ్జిబిషన్ అలా సృష్టించారండి మీకు నిజంగా టీంకి మెయిన్ ఏంటంటే రవివర్మ గారు వచ్చినటువంటి టీం అందరూ ఇప్పుడు సంజీవని నుంచి నేను ఇది చేస్తానంటే ఒక్కడిని కాదండి నా వెనకాల ఉన్నటువంటి టీం మొత్తం చేశారు కాబట్టి ఆ పేరంతా ఆ టీంది అలాగే మరి ఇప్పుడు రవివర్మ గారు కూడా ఆ టీం అంతా కష్టపడి ఇది చేశారు కానీ రవివర్మ గారు మాట్లాడవలసింది కోరుతారు. అందరికీ నమస్కారం. గతం మర్చిపోతే మనిషి మనుగడే ఉండదు, ఇది వాస్తవం. ఇలాగే మనం పరిగెడితే గతాన్ని మర్చిపోయి కొన్నాళ్ళ తర్వాత పశువులు పక్షులు చెప్పుకుంటాయి మనిషి అనే ఒక జీవి ఉండదంట ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళి నాశనం అయిపోయింది అని మన గురించి మాట్లాడుకుంటాయంట మ్యూజియంలో. డైనోసార్ ఎలా అంతరించిందో మనం పెట్టుకుంటున్నామో అలాగే మన మనిషి గురించి పక్షులు పశువులు జీవరాశులు మన గురించి మాట్లాడుకునే రోజులు వస్తాయన్నమాట. అలాగే ఉంటాయి. ఇది కాదు మన ప్రకృతి మనకి ఇచ్చింది. 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటే 1000 ఏళ్ళు బతకని కాదు, ఏదో ఒక మంచి పని చేస్తుంది అది 1000 ఏళ్ళ వరకు ఆ ఉనికి ఉండాలన్నమాట. అలాగే దేవుని గారు చేసే పని ఈ 30 ఏళ్ళ కష్టం ఆగిపోకూడదు, ఇది 1000 ఏళ్ళు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనిషి మనుగడ ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే ఈ పాత విత్తనాలని ఇక్కడ ఉండే ఈ సాంప్రదాయ విత్తనాలని ఈ భూమి మీద కాపాడాలి. ఈ భూమి ఇంకా కాస్త కోస్తా బాగుంది అంటే ఈ గిరిజన ప్రాంతంలో అరకు ప్రాంతంలో ఉండే భూమి మాత్రం సారవంతంగా ఉంది, ఇంకా మిగతా భూమి అన్నీ నాశనం అయిపోయాయి. అవి బాగు చేయాలంటే 50 ఏళ్ళు పడుతుంది, అప్పటికి బాగుపడతాయని చెప్పలేం. భూమిని కాపాడాలి, విత్తనాన్ని కాపాడాలి. ఇందాక బాబు గారు అన్నట్టు ఇక్కడికి యూరియా లాంటి పురుగు మందులు రాకుండా ఈ జోన్ని కాపాడమని మనం ఒక జీవో పాస్ చేయించుకొని ఇక్కడ ఓన్లీ సేంద్రియ పద్ధతిలో ఇంకా పశువులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మిగతా ఊళ్ళలో వ్యవసాయాలు ఇందాక అన్నట్టు విజయరామ్ గారు అన్నట్టు మిషన్లు వచ్చి పంట వేస్తున్నాయి, మిషన్లు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతున్నాయి. ఆ వచ్చిన వేస్ట్ అంతా తగలబెడుతున్నారు. అక్కడ ఇక పశు సంపద కూడా లేదు. అలా ఎడారులుగా మారిపోతున్నాయి భూములన్నీ. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ విత్తనం కాపాడడం, ఈ విత్తన పండుగ అనేది మొత్తం మనం దేశవ్యాప్తంగా చేసుకోవాలి, రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసుకుంటే ఎప్పుడైతే వ్యవసాయం మళ్ళీ బాగుంటుందో ఖచ్చితంగా మన కల్చర్, మన జీవనశైలి, మన ఆయుష్ పెరుగుతుంది. ముఖ్యంగా 2 విషయాలు ఏంటంటే ఇక్కడ మనం విత్తనాలని ఎంత కాపాడుతున్నామో, భూమిని ఎంత కాపాడుతున్నామో, పంటలు ఎంత పండిస్తున్నామో దాంతోపాటుగా రైతుకి ఆదాయ వనరులు పెరగాలి. సో దీనికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఎంత చేసినా మనకున్న పెద్ద భూతం ఏంటంటే మార్కెటే కీలకం. ఎక్కడో కోకోకోలా ఈ అడవుల్లో కొండ మీద సైకిల్ కూడా వెళ్ళని ప్రాంతంలో కోకోకోలా దొరుకుతుంది. మన ఊర్లో మన పక్క వీధిలో మన మజ్జిగను, మన చెరుకు రసాన్ని, మన నిమ్మ రసాన్ని అమ్మలేం. అది మన దౌర్భాగ్యం. అంటే మన ఆలోచన విధానం మార్చుకొని ఏది మంచిదానికి ఎంత కష్టపడాలి అని తెలుసుకుని మనం మార్కెటింగ్ కానీ చేయగలిగితే, అంటే ఉన్నారు ఇది మంచిది కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పండించే ఉన్నారు, మధ్యలో వారధి లేదు. ఈ వారధి మేము అవుతాం. డైరెక్ట్గా మీకు మంచి ధరలు వచ్చేలాగా చేసే పూచి మాది. ఇది ముందు మార్కెట్ జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఉత్పత్తులు అందరికీ అందుబాటులో తీసుకెళ్ళేలా చేసే ప్రయత్నం చేస్తాం.
ఐదో రోజు మన వనధర్మయాత్రకి శుభ సాయంత్రం. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.